చేసుకుంటే చాలా ఈజీగా అవుద్దండి. ఈ కర్రీ రోటీలోకి, చపాతీలోకి, పుల్కా రైస్లోకి చాలా బాగుంటుందండి. మనకు అర్జెంటుగా అవుద్ది. ఇలా చేసి చూడండి. ఈరోజు మనం చాలా ఈజీగా బిగినర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ ఎవరైనా కానీ త్వరగా చేసుకుని మనం కోడిగుడ్డు ఉక్కురు చేసి చూద్దామండి. చాలా ఈజీగా ఉంటుంది ఇది. ముందుగా ఉల్లిపాయలు వేసుకోవటం అండి. ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవడం. తర్వాత టమాటా ఉందండి, ఆ టమాటా కూడా వేసేస్తున్నాను. చాలా ఈజీగా అవుతుందండి. చాలా ఈజీ అండి. వితిన్ సెకండ్స్. కొత్తిమీర కరివేపాకు వేస్తున్నానండి. ఇది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. ఈజీగా ఉంది, రుచిగా ఉంటుంది. రుచికరమైన ఉల్లిపాయ కోసేసుకుని వేసుకోవటమే. పసుపు వేస్తున్నానండి, ఒక పావు స్పూన్లు. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేస్తే ఉల్లిపాయ త్వరగా మగ్గుద్ది అన్నమాట. బీపీకి కంట్రోల్లో ఉంటుందండి. రాక్ సాల్ట్ వాడండి. ఏంటి బుజ్జి అమ్మ ఇప్పుడు చేసేది? కోడిగుడ్డు ఉక్కురండి. ఈజీగాను, అప్పటికప్పుడు త్వరగా అయ్యేది ఈజీగా అన్నమాట. కాయగూరలు ఏమి లేనప్పుడు ఏం వంట చేయాలి అనుకున్నప్పుడు ఇలాగే ఈజీగా 1-2 గుడ్లు తెచ్చుకొని లచ్చా పరోటా చాలా బాగుంటుంది. అది కూడా చేసుకుందాం. లచ్చా పరోటా. ఇప్పుడు దీంట్లో మనం ఇది మగ్గుతుంటుంది. కొద్దిగా అల్లం వెల్లుల్లి, అల్లం ముక్క 3-4 వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర వేసి దంచుతున్నానండి. అప్పటికప్పుడు దంచుకున్నది అయితే బాగుంటుందని ఇలా చేస్తున్నా. ఇంట్లో మనకి పేస్ట్ పర్వాలేదు, 2 రోజులు 1 రోజు ఉన్నదన్నా వేసుకోవచ్చు. ఉల్లిపాయ మగ్గుతుంది చూసారా. ఇందులోకి మనం దంచి పెట్టుకున్న అల్లం వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి కొద్దిగా ధనియాల పొడి ఉంటే వేసుకోవచ్చండి. నేను ధనియాల పొడి వేసాను. కొంచెం ఒక పావు స్పూన్ గరం మసాలా వేసానండి. కొంచెం టేస్ట్ గురించి చికెన్ మసాలా కూడా వేసానండి. కొంచెమే, ఒక పావు స్పూన్ అంతా. ఇలా చేస్తే ఈజీగా అవుద్ది, టేస్టీగా కూడా ఉంటుంది అన్నమాట. ఇవన్నీ వేసుకుంటే ఇంకా టేస్ట్ పెరుగుద్దని. ఇవి లేకపోయినా ఇలా వేసేసుకొని ఉప్పు కారం పసుపు వేసుకుని గుడ్లు కొట్టేసి వేసుకోవచ్చు. కొద్దిగా ఇవి కూడా అవైలబుల్గా ఉంటే వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. అది అందుకని వేసా. ఇప్పుడు కొంచెం మగ్గ పెట్టుకుందామండి. ఒక్క నిమిషం. నేను 2 ఉల్లిపాయ వేగింది. మంట తక్కువలో పెట్టుకుంటే మందపాటి గిన్నె అయితే మనకి మాడకుండా వేగుద్ది అన్నమాట. స్పూన్లు వేస్తున్నానండి. కారం రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు. 2 స్పూన్లు వేసాను. కావాలంటే చూసుకుని మళ్ళీ వేసుకోవచ్చు. చాలా ఈజీగా అయ్యే వంటలండి. ఇంకో కొంచెం స్పైసీగా ఉంటాను, కారం వేసాను. చిన్న స్పూన్ కదా ఇది. ఇప్పుడు మనం కొట్టుకున్న గుడ్లు 2 వేస్తున్నానండి. ఒక్క 15 సెకండ్లన్నా అలాగుంటే అది మరీ పేస్ట్ లాగా అవ్వకుండా కొంచెం అట్టగడద్ది అన్నమాట. ఇదిగోండి, చూసారా పైన కొంచెం అట్ట కింద వచ్చింది. అలాగైతే కొంచెం మనకి అక్కడక్కడ ముక్కల్లో తగులుతాయి అన్నమాట. ఒక్క నిమిషం చూద్దాం. చూసారు కదండి ఎగ్ ఉక్కురు. ఇందులో ప్రత్యేకత ఏంటంటే నీళ్లు పోయట్లేదండి.
మనం ఏదైనా టూర్ వెళ్ళాలన్నా పిక్నిక్ వెళ్ళాలన్నా 3 days ఉంటుందండి ఈ కర్రీ. నీళ్లు పోయలేదు కదా మనం, దానికని 3 days ఉంటుంది. బుజ్జమ్మ ఏం చెప్పమ్మా? ట్రావెలింగ్ అది వెళ్ళినప్పుడు అండి ఇలాగ రోటీ చేసుకుని మనం ఈ కోడిగుడ్డు కురి ఇలా చేసుకుంటే వాటర్ పోయట్లేదు కదండి, 2-3 రోజులు చక్కగా ఈజీగా ఉంటుందండి. మేము ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు ఇలాగే చేసుకుని పట్టుకెళ్తాం అన్నమాట. చాలా బాగుంటుందండి. అంతేనండి, చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. అర్జెంట్లో కర్రీ అన్నప్పుడు ఇలాగా మనం ఈజీగా చేసుకోవచ్చు. మనం ఏదన్నా ట్రావెలింగ్కి వెళ్ళేటప్పుడు రోటీలోకి ఇలా చేసుకుని తీసుకెళ్ళవచ్చు. రోటీలో అయినా, రైస్లో అయినా, పుల్కాలో అయినా ఇది ఎలాగైనా చాలా బాగుంటుందండి. చూసారా అయిపోయింది మనకి. ఇంతేనండి. చూసారు కదండి ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో, మంచి వాసన, మసాలా వాసన వస్తుంది. మసాలా ఎగ్ కోడిగుడ్డు ఉక్కురి అండి, చాలా బాగుంటుంది. ఇలా చేసుకుంటే చాలా త్వరగా అయ్యే వంట అండి. ఇలా మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బుజ్జమ్మ ఏం చేస్తున్నావు? ఇదిగో పొరాటాలు పరోటాలు చేస్తున్నావా? కోడిగుడ్డు ఉప్పుల్లోకి పొరాటాలు చేస్తున్నా. ఇది స్లైసీ పరోటా అండి. పీసెస్ గా ఉడిపోద్ది. పెద్ద పెద్ద హోటల్స్ లో చేసేటువంటి ఇది పరాటా అంటారు. మైదా పిండి, కొద్దిగా ఆయిల్, సాల్ట్ వేసుకొని కలుపుకొని 10 నిమిషాలు అలా ఉంచానండి. దీన్ని మనం ఇలా విడివిడిగా రోటీలాగా చేసుకోవటమే. లేర్ పరోటా అండి. లేర్ అంటారు, లచ్చా పరోటా అంటారు దీన్ని. చూడండి చపాతీలా చేస్తున్నారు. ఇలా పలచగా చేసుకున్నంత వరకు చేసుకుని ఇలాగ లేయర్లాగా ఇలా మనం సన్నగా చపాతీలా చేసుకొని సన్నగా కొయ్యాలండి. మనం చేసేది లేయర్ పరోటాకు అన్నమాట. లేయర్ పరోటా అంటారండి, లచ్చ పరోటా అంటారు ఇది తెలంగాణ సైడ్. ఇలాగా ఇవన్నీ ఈ రోటీ అంతా కూడా ఇలాగ కోసుకోవాలండి. మనం మైదాతో చేస్తున్నాం అంటూ రోల్ చేసుకోవాలండి. రోల్ చేయాలి ఇప్పుడు. ఈజీగానే వచ్చేస్తుంది ఇది. కొద్దిగా ఆయిల్ తగిలితే చాలా ఈజీగా వస్తుంది అన్నమాట. ఇలాగ మొత్తం చుట్టుకొని సరే కొద్దిగా ఆయిల్ చేసుకుంటే మనకి పొరలుగా వస్తుందండి. అదిగోండి ఇలా చేసుకొని జాగ్రత్తగా చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. పొరలుగా బాగా వస్తుంది అన్నమాట. మనం గోధుమ పిండితో చేస్తున్నాం కానీ మైదా పిండితో చేయట్లేదు. చాలా టేస్ట్ మైదా పిండితో చేస్తున్నాం అన్నమాట. మనం ఇలా చేతితోటి అనుకోవచ్చు, దీన్ని రోలర్తో కూడా ఇలాగా తాలుకోవచ్చు. నెమ్మదిగా, గట్టిగా కాకుండా. గట్టిగా అయితే మళ్ళీ ఇవి అంటుకుంటాయి. అందుకని పొరలుగా రావాలంటే ఇలా చేసుకోవాలి.
ఇవ్వండి. ఇలా తీసుకొని మనం దీన్ని పెనం మీద బాగా వేడెక్కాక వేసుకోవాలి. చేద్దామండి. మేము ఇలా కవర్ పెట్టుకుని కవర్ మీద వేసుకుంటాం అన్నమాట. ఇవి కూడా అన్నీ ఇలాగే చేసుకోవాలండి. మనం ఫస్ట్ చేసినప్పుడు ఎంత పలచగా చేసుకుంటే అంత పలచగా చేసుకుని అప్పుడు లేయర్లుగా కట్ చేసుకోవాలి. ఇదిగోండి, లేయర్గా ఇలా కోసుకోవాలి. అన్ని ఇలాగే కోసుకొని పెనం వేడెక్కాక పెనం మీద వేయటమే. సో ఈజీ. ఇవ్వండి, మనం మీడియం మంట పెట్టుకొని కాల్చుకోవాలన్నమాట ఈ పరోటాలను. మీడియం మంట. కొంచెం ఈ పరోటాలు కాల్చడానికి ఆయిల్ వేసుకుంటూ ఉండాలి. లేయర్ పరాటా, లచ్చా పరాటా నెమ్మదిగా కాలనివ్వాలన్నమాట. ఇది మీడియం మంట పెట్టి సన్న మంట మీద కాల్చుకోవాలి ఈ రోటీని. పరోటా ఇలా కాలిస్తే చక్కగా కాలద్ది, మనకి లేయర్లాగా కూడా వస్తుంది. ఇలాగే సన్న మంట మీద కాల్చుకోవాలన్నమాట. చూడండి, కాలుస్తుంటేనే లేయర్లు ఊడిపోతున్నాయి. చూడండి, చూసారా? చెయ్యి కాలుతాయి, జాగ్రత్త. లేయర్స్ ఎలా వస్తున్నాయి. అవునండి, కాలుస్తుంటేనే లేయర్లు ఊడిపోతాయి. తింటుంటే లేదు, పీసెస్గా ఊడిపోతాయి. ఇలా కాల్చుకోవాలండి మనకి పరోటా. అయిపోయి చూసారా లేయర్స్ ఎలా వస్తున్నాయో. వీటిని ఇలా కొట్టుకోవాలి. ఒకసారిగా లేయర్ లాగా వస్తాయి అన్నమాట మనకి. ఇవి చూసారా ఎలాగా, ఇవ్వండి లేయర్స్ అలాగా. ఇవి చూసారా లేయర్ లాగా మనకి రోటీలు మొత్తం ఇలా లేయర్ లాగా వచ్చేస్తున్నాయి. చూసారా? ఇదిగోండి మన కోడిగుడ్డు ఉక్కురు పరోటాలు ఇలా చేసుకుంటే ఈజీగా అవుద్ది, మనకి చాలా బాగుంటుందండి టేస్టీగా. ఈ పొరలుగా ఉండే ఈ పరోటా కూడా ఇలా చేసుకోవాలి. పరోటా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, లేయర్ లచ్చా పరోటా విత్ ఎగ్ ఉక్కురు. చూసారు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.